మధ్య తరగతికి సొంతింటి వరం అన్నటువంటిది ఈ దఫా బడ్జెట్లో కీలకమైనటువంటి అంశం. దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంత ఇళ్ల కోసం డిమాండ్ పెరగగా దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి పేద మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా ఇళ్లకు ప్రోత్సాహం మీద దృష్టి సారించారు. అద్దె ఇళ్లలో లేదా మురికివాడలో అనధికారిక కాలనీలో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వ పథకాన్ని రూపొందిస్తోందని మంత్రి సీతారామన్ ప్రకటించారు. అలాగే వచ్చే 5 ఏళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించిస్తామని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. 3 కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించిస్తామని సీతారామన్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు సమకూర్చడమే లక్ష్యంతో కేంద్ర సర్కార్ 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించే వాళ్ళని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇకపోతే బడ్జెట్ ప్రధానులపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బ్రహ్మాన్ ఇరానీ కూడా స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సహాయపడతాయని కూడా ప్రకటించారు.